రాజదర్శనం చందమామ కథ. కరిపురానికి రాజు బలవర్ధనుడు. ఆయన భార్య ఒక ఆడపిల్లని కని మరణించింది. రాజు మరొక భార్యను వివాహం ఆడాడు, కానీ ఆమెకు సంతానం కలగలేదు. రాజు తన కుమార్తెకు హేమ అని పేరు పెట్టుకుని ఎంతో గారాభంగా పెంచాడు. తన అనంతరం ఆమె సింహాసనం ఎక్కుతుంది కనుక ఆమెకు రాజు సమస్త విద్యలు నేర్పించాడు. హేమ బాగా చదువుకున్నది కావటమే కాక ఎంతో అందగత్తె కూడాను. ఆమెను చూసి సంతోషించిన మనిషి ఆమె మారుతల్లి ఒకతే. ఆవిడకు హేమను చూస్తే సహించరాని అసూయ. అందుచేతనే రాజు హేమకు ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడ ఇంకా మంచి సంబంధం వస్తుంది అంటూ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు బలవర్ధనరాజు వేటకు బయలుదేరి వెళ్ళాడు. మారుతల్లి హేమను ఒకసారి రమ్మని కబురు మీద కబురు పంపించింది. హేమ వెళ్ళటానికి మొదట ఇష్టపడలేదు. చివరకు బాగుండదని సాయంకాలం వేళ తన మారుతల్లిని చూడటానికి వెళ్ళింది. మారుతల్లి హేమ మీద ఎంతో అపేక్ష కలదానిలాగా నటిస్తూ తినటానికి అవి ఇవి తెచ్చిపెట్టింది. హేమ తనకు ఆకలిగా లేదని అబద్ధమాడి తినుబండారాలన్నింటినీ మూట కట్టుకుని తరువాత తింటాలమ్మన్నది. ఆ తరువాత మారుతల్లి హేమకు గంధం పూయించింది, పూలు పెట్టించింది. అగరువాసన చూడమని హేమ ముక్కు దగ్గర ఏదో పెట్టింది. అది వాసన చూస్తూనే హేమ ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. రాజు భార్య మైకంలో ఉన్న హేమను ఒక కొయ్య పెట్టెలో పడుకోబెట్టి అర్ధరాత్రి వేళ తన నౌకలను పిలిపించి వారి చేత ఆ పెట్టెను కోటగోడ మీదుగా శ్మశానంలో పడేటట్లు పారవేయించింది. ఆ రాత్రే ఆ శ్మశానం ప్రాంతాలకు విజయుడనే యువకుడు గుర్రం మీద దూరదేశం నుంచి వచ్చి చేరాడు. చీకట్లో అతడికి ఒక పాక కనబడింది. అందులో తెల్లవారిన దాకా విశ్రమిందామని అతను పాక సమీపానికి వచ్చేసరికి దాని అవతల 2-3 చితులు కాలుతూ కనబడ్డాయి. అవి చూడగానే శ్మశానమని తెలిసిపోయింది. ఆ పాక కర్మ చేసేవారి కోసం వేసినది. విజయుడు కుర్రాన్ని వెలుపల కట్టేసి పాకలోకి వెళ్ళాడు. కాని అతనికి నిద్ర పట్టలేదు. ఇంతలో దూరాన దబేలమని ఏదో పడిన చప్పుడు వినిపించింది. వెంటనే విజయుడు చితిలో కాలే కాష్టం ఒకటి చేత పట్టుకుని చప్పుడు వినిపించిన చోటుకు వెళ్ళాడు. కాష్టం వెలుగులో అతనికి కోటగోడ, దాని ప్రక్కనే ఒక పెట్టే కనిపించాయి. అతను పెట్టెమూత తీసి చూసేసరికి అందులో ఒక అపూర్వమైన అందగత్తె స్పృహలేని స్థితిలో కనబడింది. విజయుడామెను తన చేతిలోకి ఎత్తుకుని పాకలోకి చేర్చి ఆమెకు స్పృహ తెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. గిట్టని వారెవరూ ఆమెకు ద్రోహం చేసి ఉంటారని అతను గ్రహించాడు. తెల్లవారబోతున్నది. జనసంచారం ఆరంభమైతే ప్రమాదం. అందుచేత విజయుడు హేమను గుర్రం మీద ఎక్కించుకుని ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణుడింటికి వెళ్ళి, అయ్యా, మేం చాలా దూరం నుంచి వస్తున్నాము. నా భార్యకు చాలా జబ్బుగా ఉంది. 2 రోజులు మీ ఇంట ఉండనిస్తారా? చికిత్స చేయించుకుంటాను అని అడిగాడు. గృహస్థు సరేనని ఒక మూలగది చూపించాడు. పగలల్లా విజయుడు ఉపచారాలు చేయగా సాయంకాలానికి హేమకు స్పృహ తెలిసింది. ఆమె విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. అతను తనకు తెలిసినదంతా ఆమెకు చెప్పాడు. తరువాత ఆమె అతనితో తన చరిత్ర యావత్తూ చెప్పింది. తాను అతని భార్య అయినట్లు విజయుడు గృహస్థితో తప్పనిసరి చెప్పినప్పటికీ హేమ తన ప్రాణాలు కాపాడిన విజయుణ్ణి మనసులో భర్తగా స్వీకరించింది. కొద్ది రోజుల్లోనే హేమ ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆమెకు విజయుడికి కొత్త బెడద ఒకటి వచ్చి పడింది. వేట నుంచి తిరిగి వచ్చిన బలవర్ధనుడు హేమ ఏమైందని అడిగితే ఆయన భార్య ఎవరి వెంటనో వెళ్ళిపోయింది అని చెప్పేసింది. రాజుకు ఆగ్రహం వచ్చి తన కుమార్తెను వెతకటానికి అన్ని వైపులా భటులను పంపాడు. ఈ విషయం నలుగురు చెప్పుకుంటూ ఉండగా విజయుడు విని ఇంటికి వచ్చి హేమతో సంగతంతా చెప్పేశాడు. ఇద్దరూ చర్చించుకుని ఆ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఎందుచేతనంటే హేమ నిజం చెప్పినా రాజు నమ్మడు. అపాయం హేమకు మాత్రమే కాక ఆమెను రక్షించిన విజయుడికి కూడా చుట్టుకుంటుంది. విజయుడు హేమ రహస్యంగా జరిపిన చర్చను ఇంటి యజమాని అయిన బ్రాహ్మణుడు మాత్రం విన్నాడు. హేమ రాజకుమార్తె అని, ఆమెను మారుతల్లి చంపడానికి ప్రయత్నించిందని ఆయనకు తెలిసిపోయింది. అనుకున్న ప్రకారం ఆ రాత్రే విజయుడు హేమ గుర్రం మీద ప్రయాణమై వెళ్ళిపోయారు. వారు ఆ విధంగా చాలా రోజులు ప్రయాణం చేసి జయపురం అనే నగరం చేరి సత్రంలో బస చేశారు. ఆ రాత్రి హేమకు నిద్రపట్టలేదు. ఎన్నడూ కష్టమన్నది ఎరగకుండా రాజభోగాలు అనుభవించిన తాను అన్ని సుఖాలకు దూరమై ఎక్కడో దేశం కాని దేశంలో సత్రంలో తలదాల్చుకోవలసి వచ్చినందుకు ఆమె దుఃఖించసాగింది. విజయుడు ఆమెను ఓదార్చుతూ, విచారించుకు హేమ, ఒక్కసారి ఈ ఊరి రాజదర్శనం నాకు లభించిందంటే నిన్ను 7 అంతస్తుల మేడలో బంగారు తూగుటుయ్యాల్లో ఊగించనా అన్నాడు.
ఈ మాటలు జైపురం రాజైన భీమవర్మ చెవిన పడ్డాయి. అది ఎలా జరిగిందంటే, భీమవర్మ నెలకొక రాత్రి మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో వినేవాడు. ఈ రాత్రి ఆయన మారువేషంలో సత్రం సమీపానికి వచ్చేసరికి విజయుడి మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఈ యువకుడు తన దర్శనం లభించినంత మాత్రం చేతనే తన భార్యను 7 మేడలో ఎట్లా ఉంచుతాడో చూడాలని ఆయనకు ఆసక్తి కలిగింది. ఆయన మర్నాడు సభకు వస్తూనే తన మంత్రిని పిలిచి, సత్రంలో ఒక యువకుడు భార్యా సమేతుడై వచ్చి బస చేస్తున్నాడు. అతని భార్య పేరు హేమ. వెంటనే భటులను పంపి అతన్ని సభకు ఆహ్వానించండి అన్నాడు. రాజభట్లు సత్రానికి వెళ్లి సగౌరవంగా విజయుడిని సభకు తీసుకువచ్చారు. భీమవర్మ అతన్ని చూసి తన సింహాసనం ప్రక్కనే ఆసనం చూపి కూచోమని సౌజ్ఞ చేశాడు. అంతకన్నా ఆయన విజయుడితో మరే సంగతి మాట్లాడలేదు. మధ్యాహ్నానికి రాజు సభ చాలించాడు. రాజుతో పాటు అందరూ లేచారు. ఎక్కువ మంది రాజుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన వారు తమ తమ హోదాలను బట్టి 1వ అంతస్తు దాకా, 2వ అంతస్తు దాకా, 3వ అంతస్తు దాకా రాజుగారిని సాగనంపి సెలవు పుచ్చుకుని కిందికి దిగిపోయారు. మంత్రి సామంతులు సైతం 4వ అంతస్తు వద్ద రాజుగారి వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఒక్క విజయుడు మాత్రం 6వ అంతస్తు దాకా రాజుగారి వెంట వెళ్ళి అక్కడ సెలవు పుచ్చుకుని గబగబా మెట్లు దిగివచ్చి మిగిలిన వారిని మంత్రి ఎవరు అని అడిగాడు. చిత్తం, నేనేనండి అన్నాడు మంత్రి. మంత్రి ఇంత వినయంగా ప్రవర్తించడానికి చాలా కారణాలున్నాయి. ఈ యువకుడు రాజదర్శనం కోసం విజ్ఞాపన చేసుకోకుండానే రాజు ఇతనిని సభకు ఆహ్వానించాడు. అతను వచ్చాక రాజు సింహాసనం ప్రక్కనే చోటు చూపించాడు. సభ చాలించినాక రాజు పైకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెనక్కు తగ్గినా కూడా ఈ కుర్రవాడు రాజు వెంట వెళ్ళాడు. రాజుకు ఇతనికి మధ్య ఇతరులు వింటుండగా ఎట్టి సంభాషణ జరగలేదు. ఏమైనా జరిగితే ఏకాంతంగానే జరిగి ఉండాలి. వీటినన్నిటినీ బట్టి అతను రాజుకెంత ఆప్తుడో అని మంత్రి భయపడ్డాడు. ఓహో, మంత్రి తమరేనా? అయితే నాకు వెంటనే 1000 మంది కూలీలను, పలువులను ఇప్పించండి. 100 గజాల గొలుసుతో 300 మంది రక్షక భటులను ఇప్పించండి అన్నాడు విజయుడు. రాజుగారు ఆజ్ఞ అయింది కాబోలు అనుకుని మంత్రి తక్షణమే విజయుడు కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. విజయుడు కూలీలను, రక్షక భటులను, పలువులను, గొలుసులను వెంటబెట్టుకుని వీధుల వెంబడి బయలుదేరాడు. కొత్త మేడలు, పెద్ద పెద్ద భవంతులు కనిపించిన చోటనల్లా ఆగి అతను ఆ మేడలు గలవాళ్లతో, వీధులు పెద్దవి చేస్తున్నాం, ఈ ఇల్లు ఎవరిది అని అడగసాగాడు. మొట్టమొదటి ఇంటి వద్ద ఇల్లు గల మనిషి, చిత్తం, ఈ ఇల్లు నాదేనండి అన్నాడు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి, ఈ ఇల్లు పడగొట్టాలి, చూస్తారేంరా పలువులు అన్నాడు విజయుడు. ఇంటి యజమాని హడలిపోయి, అయ్యా కొంచెం నిదానించండి, ఒక్క క్షణం లోపలికి దయచేయాలి అంటూ విజయుణ్ణి లోపలికి తీసుకుపోయాడు. సంచుల్లో ధనం తెచ్చి విజయుడి ముందు పెట్టి కటాక్షించాలి, కొత్త ఇల్లు, బండిగం పసుపన్నా చెరగలేదు అన్నాడు. సరేనంటూ విజయుడు సంచులు పట్టుకుని మరొక చోటుకు వెళ్ళాడు. ఈ విధంగా అతను సాయంకాలం దాకా నగరమంతా తిరిగి అంతులేని సొమ్ము సంపాదించాడు. చీకటి పడ్డాక అతను తన వెంట వచ్చిన వారందరికీ బహుమతులిచ్చి, ఇక మీరు వెళ్ళండి, పని పడితే మళ్లీ మంత్రి ద్వారా కబురు చేస్తాలే అని వారిని పంపేశాడు. మర్నాడే విజయుడు తాను సంపాదించిన ధనరాశులతో నగరం మధ్యను ఒక 7 అంతస్తుల మేడ కొనేసి అందులో దీదీప్యమానంగా దీపాలు, ఖరీదైన సామాను, బంగారుపు తూగుటు ఇయ్యాలా ఏర్పాటు చేసి అందులో హేమకు తగిన రాణివాసం కట్టించి ఆనాటి నుంచి సుఖంగా ఆమెతో కాపురం చేసాగాడు. నెల తిరిగి వచ్చింది. మళ్ళీ ఒక రాత్రి భీమవర్మ మారువేషం వేసుకుని నగర పర్యటన ఆరంభించాడు. ఆయన నగర మధ్యకు వచ్చేసరికి రాజసౌధాని తలదన్ని 7 అంతస్తుల భవంతి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. అక్కడ అలా వెలిగిపోయే భవంతి ఉండటం ఆయన ఎన్నడూ గమనించలేదు. ఆ ఇంటిని గురించి రాజు ఆరా తీయించాడు. నెల క్రితం తాను కొలువుకు పిలిపించిన యువకుడే ఆ మేడకు యజమాని అని తెలిసింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. వీడెవడో ఉద్దండులా ఉన్నాడు, అన్నంత పని చేశాడే అనుకుని భీమవర్మ విజయుని పిలిపించి జరిగిందంతా తెలుసుకున్నాడు. తన మంత్రి ఒట్టి బుద్ధిహీనుడని, అంతకంటే విజయుడే ఎంతో సమర్థుడని తోచి రాజు విజయుణ్ణి ఆనాటి నుంచి తన మంత్రిగా నియమించుకున్నాడు. కొంతకాలం గడిచింది. హేమ గర్భవతిగా ఉండి కాలక్రమాన మగ శిశువును కన్నది. మంత్రిగారికి కుమారుడు కలిగాడని ఊరంతా ఉత్సవాలు చేశారు. కాని హేమకు మాత్రం ఏమాత్రమూ ఆనందం కలగలేదు. తన తండ్రి రాజ్యానికి రాజు కావలసిన తన భర్త ఇంకొక రాజు కింద మంత్రిగా ఉండటము, యువరాజుని పిలుచుకోవలసిన తన కుమారుణ్ణి అందరూ మంత్రి కుమారుడు అనటము ఆమెను బాధించింది.
ఆమె మనసు ఎన్నోసార్లు స్వదేశం మీదకి తండ్రి మీదకి పోయింది. కానీ హేమకు స్వదేశం వెళ్లే అర్హత లేదు. ఆమె కనిపిస్తే బలవర్ధన మహారాజు తల తీయించేస్తాడు. మారుతల్లి హేమను చంపడానికి యత్నించిందని ఇంతకాలం అయ్యాక రుజువు చేయడం అసంభవం. మీదుముక్కలి హేమ ఎవరితోనో వెళ్ళిపోయిందని మారుతల్లి చేసిన ఆరోపణకు ప్రత్యక్ష సాక్ష్యంగా విజయుడు, అతనికి పుట్టిన కుమారుడు ఉన్నారు. అందుచేత హేమ తన కోరికను అంచుకున్నది. కానీ నిజం దాగలేదు. మొదట హేమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మడు రాజుగారి వద్దకు వెళ్లి నిజం చెప్పేశాడు. తాను వేటకు పోయి ఉన్న సమయంలో హేమను తన భార్య చంప యత్నించిందని, ఆమెనెవరో యువకుడు రక్షించాడని, తరువాత ప్రాణరక్షణార్థం తన కుమార్తె ఎటో వెళ్ళిపోయిందని తెలిసి బలవర్ధన మహారాజు చాలా చింతించాడు. ఆయన తన భార్యను చెరసాల్లో పెట్టించి కుమార్తె కోసం దేశాల మీదకి మనుషులు పంపాడు. వీరిలో కొందరు జైపురం వచ్చారు. వారు అక్కడ సత్రంలో బస చేసి చెప్పిన ఈ విచిత్ర కథ విజయుడి దాకా వెళ్ళింది. వెంటనే అతను హేమతో ఆ విషయం చెప్పేశాడు. తన కొరకు తండ్రి వెతికిస్తున్నాడని తెలియగానే హేమకు ఎక్కడ లేని ఆనందమూ వచ్చింది. తరువాత విజయుడు భీమవరముతో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని భార్యతో కుమారుడితో కలిసి కరిపురం వెళ్ళాడు. బలవర్ధనుడి ఆనందానికి మేరలేదు. ఆయన తన సింహాసనాన్ని విజయుడికిచ్చి మనవణ్ణి యువరాజుగా ప్రకటించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.